పరమాత్మ స్వరూపులారా, శంకరాచార్యకి 4 శిష్యులుండి. ఎవరు? తోటక సురేశ్వరాచార్య, పాదపద్మ, అష్టమలక. తీలేముండదు, దానిలోనే తోటకాచార్య ఈ శ్లోకం రాసినాడు. ఇప్పుడు అన్ని శ్లోకం తోటకాచార్యది. దానికి అడిగితే అతను ఏమంటాడు, శంకరాచార్య శ్లోకాలు అన్నా మనకి ఇప్పుడు 4 కలిసి ఒక్కొక్క 2, 2, 5, 5, 10 శ్లోకాలు రాసినారు. ఈ దానికి మోవోద్గారం అని దీని పేరు. మోవోద్గారం, మోవంని పోగొట్టేది, మోవంని దర్శించింది ఈ గ్రంథంలో, ఈ శ్లోకంలోని, ఈ పద్యంలోని ఏమిటంటే కేవలం మోవం నుంచి ఎట్లా పాడవుతాడని చూపినాడు. ప్రతి ఒక్క శ్లోకంలో ఈ విషయం ఉండదు. దానికి మోవోద్గారం ఈ గ్రంథం పేరు. కానీ వాళ్ళ గురువు పేరు మీద ముద్రణ చేసిన దానికే శంకరాచార్య భజ గోవిందం అని పెట్టినాడు. దీనికి మూల గ్రంథం పేరు అంటే మోవోద్గారం. కానీ వాళ్ళ గురువు మీద ముద్రణ చేసినాడు కదా. గురువు ఎందుకంటే పీఠం పేరు తీసుకున్న వల్లానే నీ పేరు మీదనే పీఠం చేయన్నదానికి ఇతని రుణత్వము, అతనికి ధన్యవాదములు చేయనీకే, కృతజ్ఞత వ్యక్తి చేయనీకే గురువు మీద భజ గోవిందము అని రాసినాడు. వీడు ఏమంటాడంటే ఈ ఎవరు తోటకాచార్య ఏం చెప్తున్నాడు, అగ్రవైని పుష్టే భాను రాతృచుంబక సమర్పిత జాను కరతల భిక్ష తరుతల వాస తదపిన ముంచత ఆశాపాశ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటున్నాడు. ఇతనేమంటున్నాడు చూడు, గురువు చెప్పే కదా. ఇప్పుడు తానేం చెప్తున్నాడంటే అగ్రేవాణి పుష్టే భాను అంటున్నాడు. ఇప్పుడు ఇది కూడా ఒక మోహమునే చెప్తున్నది, ధ్యేయందే. ఏమేమి చెప్తున్నది ఇది అంటే, చూడు నాయన, నీకు ముంగల అగ్రే వహిని పుష్టే భాను. చలికాలం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మంచి లేదా కాపుకునికే ఇంగ్లం పెట్టుకుంటాడు ముంగల. ఈ పెనకి ఏముంటుందంటే సూర్యుడు ఉంటాడంట. దానికి ఏమన్నాడు, అగ్రే వాహిని పుష్టే భాను రాత్రో చుంబక సమర్పిత జాను కరతల భిక్ష తరుతల వాస తదపిన ముంచేత ఆశాపాశ అని అన్నాడు. నీకు ఇంకా మృత్యుది ఇడుస్తూనే లేదు. ఏమేమి చెప్పినాడంటే, వృద్ధావస్థ అయిపోయినప్పుడు నీవేమంటే కాపుకొనికి నీకు ఎండబేకు ఏమి, అప్పుడు ఏం చేస్తావంటే ఇంగ్లం అంటేసుకొని కూకుంటావు. నువ్వు ఉదయం ఏమంటే సూర్యుడిని ఉంటాడు ఈ పెనుక. రాత్రి ఏం చేస్తావు అంటే చుంబక సమర్పిత జాను, రాత్రి నీకు చలి పెడుతుంది అని కాచి నానా ఇవి ఒక్కదాన్ని వణుకుతావి అని కాచి ఏం చేస్తావంటే ఆ ఇంగ్లంని పెట్టుకొని కాపుకుంటా ఓ చెట్టు కింద కర్రతల భిక్ష తరుతల వాస, అలా ఒక చెట్టు కింద నువ్వేమి చల్లలు కప్పుకొని చలి పెట్టరాదని ఇంగ్లంని అంటేసుకొని భిక్షపాత్రంని పట్టుకొని భిక్షంని అడిగి తింటుండవు. అయినా పరమాత్మను తెలుసుకున్నాలని అనుకున్నావు కదా. అంత అవస్థ వచ్చిన మళ్ళక ఈ అవస్థ చూస్తే ఒకరు అనుకుంటారు యోగి అవస్థ అని కసి, ఒకరేమప్ప అనుకుంటారు దానిలోన ఈ మనిషి అవస్థ. మంచిగున్న మనిషి ఆలు పిల్లలు దాకనప్పుడు, పిల్లలు ఎలగొట్టినప్పుడు, బయటికి పోయినప్పుడు ఈ దశ అవుతుందని 2 అర్థాలు అవుతుంది దీనిలోన. అయినా ఏ అర్థమన్నా తీసుకో. నువ్వు చలి పెట్టినప్పుడు ఆరణ్యంలో ఉన్న మళ్ళక ఏమి ఇల్లు లేదు, నీకు గోడ లేదు, దాపు లేనప్పుడు ఏం చేస్తావు? కట్టెలు పెట్టుకొని ఇంగ్లం పెట్టుకుంటావు కదా. నసుకుల పూట సూర్యుడు ఉంటాడు కదా. రాత్రి చుంబక సమర్పిత జాను నీకు భోజనం బేకైనప్పుడు, ఈ శరీరం ఉనికినప్పుడు చల్లలో ఇవన్నీ బేక్ కదా, అవన్నీ నువ్వు అడుక్కొని తీసుకుంటావు కదా. మళ్ళీ ఏమన్నాడు, కరతల భిక్ష తరుతల వాస, నీ భిక్షపాత్రని పట్టుకొని నీ భిక్షటన చేసి తరుతల వాస ఒక వృక్షం కింద కుకొని ఆడ నీవు నివాసిస్తావు. తదపిన ముంచత ఆశాపాశ, అయినా ఆశ నిన్ను మాత్రం విడవది. అడక తినేటోనికి కూడా ఒక ఆశ ఉండదంట. కూడా కథ చెప్తా, అడక తినేటోళ్ళ కథ ఎట్లుంటుంది. ఎంత ఆశ చూడు. అడుకుంటే కూడా తోగ ఏమైనప్పంటే ఒక 4 అడుకునేటోడు, భిక్షటన చేసేటోడు. ఓళ్ళకు కూడా ఒక టీం ఉంటుంది, ఓళ్ళకు కూడా బాస్ ఉంటాడు, ఓళ్ళకు కూడా ఒక పెద్ద ఉంటాడు. అతను ఏం చేస్తాడు, ఒకరికి చెప్తాడు చూడు, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నీది, దాదర్ నీది, కుర్లా నీది, మట్టుగా నీది అని. కూడా ఆడ అనుకొని తెచ్చి వేసి జమ చేసి ఎవరికి ఎంత అయిందని తీసుకొని
వాడు తిని మిరిగినవి ఆడ జమ చేయాలి ఎట్లా అని ఇట్లా విచారం చేస్తుంటారు. ఒక సంఘం ఉంటుంది పెద్దది, దాంట్లోనే ఒకరు తెలియదు ఊరి నుండి వచ్చేటప్పుడు ఏమి ఎక్కడ తెలియకుండా వాడు ఏం చేస్తాడు, పోయి దాదర్లో వాడు కూడా నిలబడతాడు అడుకున్నీకే. అందరు జమ అవుతారు, ఎవరు కొత్తగా వచ్చినాడు ఎవరు తోలిరిని మన ఏరియాకి ఎట్లా వచ్చాడు అడగందే, యా నుంచి వచ్చేయుడు వీడు బాగున్నాడని అందరు ఫోన్కి వేసి నాకు ఫోటో వచ్చినాడు వీడు, మనం ఎవరైనా బాసు తోలినాడా ఇన్ని మన పెద్ద, లేదా యా నుంచి వచ్చినాడు ఏమి గుండా ఉన్నాడా, లీడర్లు ఏమైనా పెట్టినారా ఇన్ని, లేదా ఈడే పని చేయకొచ్చినాడా, మరి ఎవరేమో కొత్త కొడతారు జర అందరిని జమ చేస్తారు, కొన్ని పట్టుకుంటారు తీసుకుపోతారు, ఎవరు తోలిరు నిన్ను, నీ పాస్ ఉండదు ఏమని అడుకునికేం పాస్ రా అంటాడు. నేను వచ్చిన ఇప్పలవాడి దేశం నుండి దిగిన నావన్నీ పోటుకపోయినవన్నీ నేను ఆడుకుంటుండ లేలే, నేను ఎవరు తోలినారు. అది మెయిన్ ఏరియా ఆడ మస్తు వస్తుంది. దాదర్ అంటే పెద్దది, పోయేటోడు వచ్చేటోడు అయితే దినానికి ఇన్ని అవుతాయి, గుర్తున్నది పనిచేసేడు అవసరం లేదు. మాదో ఒకటి ఆందోళన ఉండదు, మాదో సంఘం ఉండదు కొడుకు అట్లా వస్తావు. అడుకునికి కూడా రావాలంటే నువ్వన్నీ అడగలు కదా, ఆ జాగాకి పెద్దలు ఎవరు, పోలీసోడు, మళ్ళీ ఆడ ఉన్న దాదాలు, మళ్ళీ ఇదంతా ఉకనొస్తుంది అనుకునేమి అందరికీ నుంచి ఆడదారు పంచబెక్కవుతుంది ఆయన ఊకెట్లు వస్తుంది. ఓడంటాడు అడక తిని కూడా ఇంత ఉండదా, కేవలం చేసుక తిని అనుకునేటి, చేసుక తినికనే అన్ని బేకు నియమాలు అనుకోండి, అడక తిని కూడా ఇంత నియమాలు ఉండవా, సరేనప్ప నాన్న కూడా జాయింట్ అవుతాయి మీ దాంట్లో అంటాడు. అప్పుడు చెప్తాడు చూడు దాదాలో 2 చేస్తాం మనం, ఇప్పుడు ఇప్పుడు కొనుక్కున్నారేమో దాదాలో 2, అక్కడ నీవు ఇక్కడ నేను, ఈస్ట్ వెస్ట్, నీవు ఎక్కడ తిని అక్కడ రారా చూడు, నా ఇంకా నేను నీ ఇంకా రాను చెప్తా చూడు అని పంచుకుంటారంట. ఇట్లా భిక్షను ఎత్తుకునేటోడు కూడా తానదొక నియమం తానదొకటి పెట్టుకునేటాడు. ఎట్లయితే పడుతుంది బిగి ఆనికాసి, కాళ్ళు ఉండి లేనిలాగా చూపుతాడు, కళ్ళు ఉండి కళ్ళు లేనిలాగా చూపుతాడు. ఇది ఒకటి ఇట్లా కూడా చేస్తారు కదా, దానికి 2 అర్థాలు చేసినారు కొన్ని మంది. దానికి ఈ శ్లోకంది మర్మం ఏమిటిదంటే, తోటాచార్య ఏమంటాడంటే, అరే నువ్వు అన్నీ ఇడిచి వచ్చినావు, ఆలుపిల్లలతో పిండొచ్చు, లేదా నువ్వు అన్నీ త్యాగం చేసి వచ్చినా నువ్వు ఆడ ఉండవు, ఒక చెట్టు కింద ఆడ నీకు దీనత ఈనత ఒక వాటిని పట్టుకొని భిక్షపాత్రను భిక్షటనం చేసుకుంటా, మళ్ళీ నువ్వు అన్నిటిని గడిచి జమ చేసి ఎవరి కొరకు పెడుతుండవు, అందరిని నిలిచే వచ్చినా అంటావు, దాపెడతావు ఎందుకు, ఆశాపాశ, ఈ ఆశని నిడవదేమ్రా, పూర నేను చంపేడుస్తుందా, ఇది ఎక్కడా ఇడవదే నేను ఆశాపాశ, ఇది పాశ చేస్తుండదు నిన్ని, నీవేమంటావు నాకు ఎవరు లేరు అని కచ్చుకున్నా అంటుండవు, అదేమో నిన్నేం చేస్తుండది, వణికిపించినా చెల్లెలు కప్పుకుంటావు, ఇంగ్లాండ్కి ఆపుకుంటావు, మళ్ళీ నువ్వు అడుకుంటావు తింటావు, మళ్ళా ఆశ కూడా చేస్తుండవు, నీ మృత్యుకి సమీపం వచ్చినా కూడా నీకు భయం లేదా ఈశ్వరుంది. మళ్ళీ ఆ ఈశ్వరుని ఎందుకు తెలుసుకున్నావు, ఈశ్వరుని తెలుసుకో, కుక్కో ఆ చెట్టు కిందనే కుక్కో, భస్మధారణ చేయి, రుద్రాక్ష ధారణ చేయి, ఆ కమండలు పెట్టుకో, ఆడ ధ్యానం చేయి, ఎవరు బేకైనోడే అసలు అడగద్దు, ఇచ్చింది తిను, ఈశ్వర ధ్యానం చేయి, ముక్తుడావు. అది ఇడిచిపెట్టి అడుక్కునేది కూడా ఒక బిజినెస్ చేస్తే ఎట్లా, భిక్షటనము నస్కులు ఏనుకొస్తారు కొత్త అడిగేటోడు, నస్కులు తయారై పని కొట్టేటప్పుడు కిరికిరి బేకి లెక్క ఉండదు మందికి, నస్కులు మాప్సలు ఎవరు భిక్షటలు రావరు, ఎక్క వచ్చిన వాడు వేయాడు, వేయరు, ఏది కేయాలంటే మాప్స పనికి వచ్చేటాడు వాడు జడమని కూడా తయారుంటాడు. కానీ నస్కులో వచ్చినోడు ఒక అనుకో, ఎవరైనా ఒకరు ఇప్పుడు ఆవులు పట్టుకొని వస్తారు గోమాత అని, కొందరు ఎక్కడ రమణ పోటు పెట్టుకొస్తారు, కొందరు దేవి కోతమని వస్తారు, కొందరు షిరిడి సాయిబాబా అయితే ప్రసిద్ధి చేసి పెట్టినారు దీనిలోన, షిరిడి సాయిబాబాని తీసుకొని వస్తారు, పాముని వేసుకొని వస్తాడు, ఒకడు ఇట్లే వస్తారు తిల్లికి లేదని. ఇప్పుడు నస్కులు ఏనికి వస్తారంటే నస్కుల పనికి పోయేటప్పుడు కిరికిరి ఉండరాదు, అపశబ్దం రారాదు అని కసి ఇప్పుడు ఏమప్పంటే భిక్షడనే వేస్తారు. వాడికి బొత్తుండే నస్కులో పోలే, నస్కులో పోతేనే దొరుకుతుంది అని గుర్తుంటుంది వాళ్ళకి, ఆ టైంలోనే వాళ్ళు తయారు చేస్తారు. అది ఇట్లా భిక్షటనం కూడా అన్నా ఒకటి వ్యాపారమైంది. భిక్ష దయ చేసేది ఒక దయ
దయచేసేటి దాన్ని కూడా వ్యాపారం చేసి బతుకుతున్న సమాజ మంది ఈ లోకం ఆధ్యాత్మిక ఆనుంచి తెలుసు వాళ్ళకి. స్వామి చెప్పేదేమంటే శ్రీ కాళజేలు ఇచ్చినాడు, నువ్వు సాధయి నీకు అధికారం కూడా సన్యాసులకి ఏమప్పంటే వాళ్ళకి అధికారం భిక్ష తీసుకుని దీక్ష ఇవ్వాలి, వాళ్ళకి అధికారం ఉండదు. సో అది అన్నది అది కూడా తెలుసుకొని చెయ్యి. ఊక నిన్న చెప్పిన కాషాయంలో వేసుకోనక్కు ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఉదర నిమిత్తం కోరంకి నీకు కాషాయం ఇయ్యకు, ఆ కాషాయం నిన్ను పాడు చేస్తుంది. ఈడ కూడా నీవు లేదా కేవలం బతకనీకే నిన్ని వావా అనుకునేకే నీ మహాత్ముడు అనుకునే చెట్టు కింద అనుకునే త్యాగం కాదు. అడవిలోనే ఉన్న ప్రాణులన్నీ త్యాగస్తులే కదా. జలంలో ఉండ నేను జగ్గి తప్ప చేయి నన్ను నూడలో కుక్కొని చేపలు 24 గంటలు నీళ్ళను ఏం కాదు. అవి నిత్య ప్రాణాయామం చేస్తాయి. సర్కస్లో రసిమీన నడిచేటోడు ఉండరు, రసిమీన ఓడు కూడా మహాయోగిలే కదా, ఇప్పుడు ప్రాణాయామం చేయరా? అవి కాదు, అంతఃకరణంలో అంతరంగం లోపల జ్ఞానోదయం కావాలి. బహిరంగ క్రియలను చేసి బహిరంగ క్రియలు 2 ఉన్నాయి. ఒకటి వాస్తవిక ఉండదు, ఒక అవాస్తవిక ఉండదు. ఒకటి సత్యం ఉండదు, ఒకటి అసత్యం ఉండదు. ఒకరు ఎరగొట్టినవాడు కూడా ఆడుకొని ఒక జాగాల కుక్కొని ఏమప్పంటే తిని పండుతారు చెట్టు కింద. వాళ్ళు అదాన్ని జ్ఞానం అంటావా? కాదు. ఒక్కరు త్యాగం చేసి ఆడేమప్పంటే ఎవరు ఆశ్రయం బేకలేదు, ఎవరు ఆధీనములు ఉండరాదానికే ధ్యానం చేసుకుంటా ఆడ జ్ఞానం ప్రచారం చేసుకుంటా సిద్ధి ప్రాప్తి చేసుకునేటోడు కూడా ఉంటారు. దానికి అది 2 విచారాలు వస్తాయి ఈడ. దానికి ఈడ భిక్షటన ఏముండదు కదా. కరతల భిక్ష తరుతల వాస తదపిన ముంచత ఆశా పాశ. నీవు ఆశనే ఉండదు కదరా, ఆ ఆశని మోసం చేస్తుండదు, పాశిస్తుండదు. ఆ పాము పట్టుకున్న కప్పని 4 బయటికి ఇచ్చింది, ఈగ ఎక్కువరింకే ఈగే చూస్తున్నది, దీన్ని వెంట పడుతుంది, అన్ని మింగుతుంది. అది ఈగని మింగుతుంది, ఏమి కప్పని పాము మింగుతుంది, పాముని కాలం మింగుతుంది. ఇట్లా ఒకరినొకరిని ఏమప్పంటే కాలము శాసిస్తుండదు. ఈ కాలము శాసిస్తున్నా కూడా నీకు అర్థం కాదా? నీవు ఏమేం చేసుడు ఆశాపాశ ఆచరణ తగ్గిపోద్దాం, మోసం కరింగే మోసం. చూడు ఇప్పుడు చెప్పేది ఏమంటే ఈ లౌకిక ఉదాహరణంగా ఒకరు ఏం చేస్తారప్పంటే నువ్వు దాన ధర్మం అడగడ విచారం వస్తుంది, ధనం పోతుంది అని కాచి నువ్వు ఉడకి లేదా 1కి 2 ఇస్తా, 2కి 3 ఇస్తా, 4 ఇస్తా అని కాచి ఇట్లా 4 పెట్టి చెప్పు. అది దొరుకుతుందో దొరకదు, అందరు దుడ్లు ఇస్తారు. సట్ట నంబర్కి అందరికి దుడ్లు వస్తాయి, లాటరీ ఆడడానికి అందరికీ దుడ్లు వస్తాయి. 1కి 2 దొరుకుతామంటే నుంచన్నా తెచ్చిస్తాడు. ఆశదుడు మోసం చేస్తుంది. అది ఎప్పుడు గుర్తవుతుంది అన్నీ. ఒకడు ఉండే దాదాపు మొన్న రత్నం చెప్పి 12 కోట్లు జమ చేసుకొని 12 కోట్లు ఒక 10 మంది ఉండే దుఃఖం తెరిచిండే. బాస్ 10కి 20 ఇచ్చేవి ఆడ దగ్గర అందరికీ. నాదిగో నేను చేయనంటే అది పోయేది ఉండదు, 2 నెలలు అట్లా ఆశ చేయరాదు. యోగం ధ్యానం తెలిసిన కూడా ఒకరు మోసపోతుంది. ఆశ అంత చెడ్డది. ఒకరు ఆశ అవుతుంది కదా. యోగులు కూడా జ్ఞానులు కూడా పంచం చెప్తాడు కూడా మోసపోతారు. దేనికి? ఆశ. తెలుసు కూడా చూడ చెప్తాడు, పామరుడు ఉన్నాడు, మోసం చేస్తాడు, ఆయన దయ చేస్తాడు వాడు. ఈ దానికి చెప్పే తాత్పర్యం ఏమిటిది అంటే, నువ్వు ఇంగ్లం పెట్టుకుని కాపుకునికైనావు, మళ్ళీ నీకేమప్పంటే దినము అన్యంకల నుంచి నువ్వు ఒకరు ఇస్తేనే తినేట్లా అవస్థ ఉండదు, చేసుకొని తినేది నీకు ఇచ్చనే లేదు. అయినా కూడా ఎవరు సంబంధికి లేరు, ఎవరు అడగేటోళ్ళు లేరు నిన్ను చస్తే. ఈయనకంటే ఒక నీతి చెప్తుండా, ఎవ్వరికి ఉండరు కదా. అనాథ ఎవరు పుట్టరు కానీ అనాథ చస్తుండరు. కారణం ఏమంటే అనాథ అంటే ఎవరే కానీ పెళ్ళి చేసుకునకపోని పిల్లలు కానీ పెళ్ళేం కాదు. అధర్మం నుంచి కూడా పిల్లలు కానీ ఇడిచిపోయేటోడు ఉండరు. ఏదాన్ని కానీ అనాథ ఎవరు పుట్టారంట, కానీ అనాథ ఏం చేస్తున్నారు కొత్త వాళ్ళలోనే జ్ఞానం అనేది లేదు. ఈ దేహం ఇచ్చింది పరమాత్ముడు, అందరికీ శ్రేష్టమైన దేహము.
ఇది అడుకునికే, ఏడవనీకే, ఆడనీకే, అజ్ఞానంలో పోవనీకే ఇచ్చలేడు. విషయము ఈ దానికి ఒకటి యజ్ఞము, ఆ విషయం కూడా సంతతుత్పత్తి, అది ధ్యానము, జ్ఞానం నుంచి సమాజకి కళ్యాణం, పరివారం కళ్యాణం చేయనికేనే ఉండదు. అది ఆడబడితే ఆడ నేను బీజం నేస్తా కాదు, మంది భూమిలో బీజం వేస్తే నీది కానీ అది పంట. అది అట్లా దాన్ని జగ్గి ఆశలు ఉన్నాయి. దానిలోన పడి ఈ ఆశ తదపిన ముంచదు ఆశాపాశ. నీవు ఏం చేస్తుండవురా అంటే శంకరాచార్య అడుగుతున్నాడు. శంకరాచార్య శిష్యుడు, మా గురువు చెప్పింది కూడా వినవా? విను. దానికే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఒక్కరేమో పడ్డే వృద్ధావస్థలో తల్లిదండ్రులు దాకనోడు కూడా ఉండరు. ఈ పది రేపు తల్లిదండ్రులు అంటే బరుగా అనిపిస్తుంది. ఉడగిన జాయిదాద్గిన ఉండే ఉడ పెరిగిన చేసే జాయిదాద్ పేరు చేసుకునేది స్వార్థము కాదు. పెద్ద పెద్ద మహాత్ములు సన్యాసులు ఏనికి పేరు చేసుకుంటారంటే ఇప్పుడు అర్థమే. ఓడు సన్యాసులు ఉంటారు, ఓడు చేసింటారు, ఓడని చూసి మంది దానం ఇస్తారు, భూమిలు బంగార ధనం అన్ని వాళ్ళు సత్కార్యాలు చేస్తారు. నిజమైన సన్యాసం చేసేది సత్కార్యాలు, ఇంకా అంతలో కళ్యాణం చేస్తాడు. ఎవరు యోగ్యం ఉంటాడో వాళ్ళకి ఇచ్చిపోతాడు. కానీ ఇప్పుడు యోగ్యం అయోగ్యం ఈ కాలంకి లేరు. ఈ కాలంకి ఏం చేస్తారు? శిష్యులై పాల్గొంటారు. ఆస్తి ఉండదే, దానిలోనే మంది పాలు ఉండదంటారు. అతని సన్యాసి, అతనికి ఎవరు కొడుకులు ఉండరు, మేమే కదంటారు. అతని సాకర్యాలు గురువుని సన్యాసికి శిష్యులే కొడుకులు. ఎప్పుడు అతని బట్టలు, అతని ఆరోగ్యం, అతని అంతా చూసుకొని దానిలోనే వేసి సచ్చడి దగ్గర నడిపి గురువు ఎప్పుడు అంటాడు అది యోగ్యమే అప్పుడు. కానీ వాడు అన్నడికి తిన్నికే లేరు, బట్టలు తెచ్చలేరు, గురువుని చూసి లేరు. ఖాళీ కార్యక్రమంలో వచ్చి ముంగలుండి మొక్కి పీసుకొని ఆరేసుకొని సత్కారం చేసుకొని పోయిన వాడు, దానం ఇయ్యని వాడు, దానం చెయ్యని చెప్పని వాడు, దానం ఇచ్చేటోళ్ళకి వద్దనేటి వాడు. కానీ వాడు ఏం చేస్తారంటే ఎంట తిరిగి పరిచయం చేసుకొని నేనే ఇతనికి సర్వమని రాసుకొని మంది కాడ చెప్పి గురువుని చంపి తీసుకునేటోడు ఉండరు. ఒక ఉబ్బడి ఏడైంది ఉడిపి సైట్లా ఒక పెద్ద మఠం ఉండదు, 7 ఎకరాల భూమి, శిష్యులు ఉండరు. ఆడ ఏం చేయను గురువు అంతా అయిపోయిన వాళ్ళక ఒకడు అతన్ని కేసేసినాడు, నాది అని కాసి కేసేసి అతను అనేది ఇదంతా మఠం ఇంత చేసిపోయారు, మా గురువులు ఇచ్చిపోయారు, నేను కాపాడకుంటే ఎట్లా అని ఆ గురువు తానే అతనికి మంత్రాలు చేసినారు. గురువు నుంచి వెళ్ళిపోవాలని కాలు పడడానికి చెప్పారు. అతను నన్ను పిలిచే అడిగే ఇదేంది ఆయన నీకు అతనికి విధి చెప్తుంది. నరసింహస్వామి మూర్తి ఉండదు, నరసింహ భక్త ప్రహ్లాదుడిని కాపాడడానికి రాయిలోనే వచ్చిన అతన్ని ఈ అవతారం ఎత్తి అతన్ని పూజించినట్టుకి ఇదేనని అతనికి విధి చెప్తే నరసింహ మంత్రం ఇది అన్నాను. ఇప్పుడు ఎవడంటే పోతాడు, ఇప్పుడు ఎవడుంటే మీ గురువుకు చేపించి గురు జాయిదాదిని ఇవిడికి రాస్తే ఆశ పెట్టినాడా? ఇంకా దాన్ని ఇయ్యలే, ఇచ్చి పెంచలే, సేవజలే, నాది అనరాదు, కొడుకును పుట్టించి సన్యాసి చేయరా నీకు బేకైతే. కానీ దాన్ని తీసుకుని గురువుని చంపనిగా చూస్తారా అని చెప్పిన వాళ్ళకి అతను ఆ విధిని పరిపాలించి అతనికి కాళ్ళు బాగా ఇక ఆ మంత్రం అనుకుంటారు. లాస్ట్ కేసు వచ్చా ఏమని వచ్చంటే నేను గెలిస్తీవి స్వామి, గెలిచాను వచ్చా స్వామి అని వచ్చి అతను లేదా కోపంలా కేసు అయితే గెలిపిస్తీవి ఒని పెడితీవి కదా అనే బాగాను ఇంటి అన్న తక్షణ అతను మంత్రం అనుకుంటా అతను ఏడుచుకుంటా ఇట్లా అతను మీద గంటి ఊపుతుంటే అది గంటి వాడే నరసింహస్వామి ముక్కు మీద ఇట్లా ఇప్పుడుకుండా ఛేదమైంది. అదింత అని ఇట్లా ముక్కెట్టాలకి లేదా కేసు గెలిచిందని వాడికి తెలిసేవాడు ఆన ఎక్సలెంట్ చచ్చిపోయా. 2 పనులు చేసేది, ఇక్కడ ఇది ఇచ్చా అక్కడ పోగొట్టా. కానీ 20 ఏళ్ళు లేపా. 20 ఏళ్ళలో స్వామి ఏగింది చూస్తే మంది ఏమనుకుంటే ఇతనికి ఏం వస్తుందా లేదా ఏమన్నా ఒక్కడైనాడా చూడు. తిప్పలు వచ్చినప్పుడు సన్యాసికి సపోర్ట్ చేయాలి. సన్యాసి చెప్తారు అధర్మం చేయి, కొట్టిపి, లేదా మంత్రాలన్నా చేయి, తంత్రాలన్నా చేయి, ఉపాయం చేయి. నీ గురువు ఉండవు కదా, దునియాకి చెప్తావు. శాస్త్రం ఏం చెప్తుంది, సన్యాసి ఉపయోగం చేయరాదు, ఇతరుల కూరంకే చేయాలి సిద్ధులనని. కానీ మంది చూడు ఎంత దుర్దయి, ఎంత దుష్టులు. అతనికి అని ఇప్పుడు ఆ మఠం ఎవరికి వెళ్ళని అతను పడ్డది. అతను ఇప్పుడు ఏం చెప్పినా నేను ఇవ్వడానికి గవర్నమెంట్ జాగడ ఎవడో చేంజ్ చేస్తాడు దీన్ని. ఆ పూజలు జరిగి కొడుకులని ఆ నరసింహస్వామి అందరినీ తింటుకుంటూ ఉంటాడు. అట్లా దేవుడు ఉండడు రా. కానీ కాపాడాలి, ఇయ్యాలి లేని వాళ్ళకి. ఇప్పుడు మట్టమాయ మన సాంప్రదాయం, మన కులంది సాంప్రదాయం అవుతుంది, పెద్దగా పేరవుతుంది. నా గురువు కొడుకులు కూడా ఆడ ఉన్న కూడా అన్నదమ్ములు ఒక్కనాడు ఇచ్చలేరు వచ్చలేరు పేరు పెట్టిన సిద్ధారుడా మా పేరు మా తాతదని తెచ్చుకొని తింటారు. మాది అంటుండరు ఇదేంద్రా అన్న. ఇప్పుడు ఇది ఎంతమందికి చెప్పాను.
వాళ్ళకి చెప్తే వచ్చి దాని మీద సేవ చేయలేకపోవాలే బోధ ఇంకోటి కాడైనారు మీరు. అతనే నమ్మలేదు, అతనికి ఇల్లు చేయకుండా ఇప్పించిన ఊర్లో గురువానికి అది కట్టి పేరు చేస్తే ఇప్పుడు చూడు వాళ్ళు పేరుకి నాదంటారు. దానికి సన్యాసుల పేర్లు ఉండాలి. సన్యాసులది ఉంటే ఏమవుతుంది అంటే ఎవరు రారు. అతను ఎవరు చేసిపోయినాడు అతనిదే. గ్రాస్తి కన్నయ్య అని సన్యాసి కన్య అని సురేశ్వరాచార్య గ్రాస్తి కాదా? అతను చేయిపోయిన శృంగేరి పీఠాధిపతి ఉత్తరప్రదేశ్ అతను కదా. మరి తోటేంద్ర ఏమంటే బ్రహ్మచారి ఉత్తరప్రదేశ్ చేయలేదా? తో ఇట్లా గురువులు సన్యాసులు ఉన్న జ్ఞానము త్యాగము ఎవరికడ ఉంటలేదురా. వాడు మీరు అనుమానం చేసి పాపం కట్టుకున్నక్కర్ని వాడు చెప్పారు లోనివి చెప్పని దానికి కూడా ప్రచారం చేసి చెప్పకుండా దుష్టులు ప్రచారం చేసి చూడడానికి కర్ర చేపిస్తారు. అది తిరిగి వచ్చేటాళ్ళకి చూడ కర్ర అవుతుంది, తిరిగిపోయేటాళ్ళకి గోవింద అవుతుంది. అంత పోయింటుంది. ఇనిటోళ్ళు లేకుంటాడు, చెప్పేవాళ్ళు లేకుంటాడు. దానికే ఈ గ్రాస్తులను నిలగొట్టినప్పుడు వాడు పోయి చెట్టు కింద ఉంటాడు కదా, అది కూడా నా ఒకటి అవస్థనే. కానీ ఈనత అది. కానీ త్యాగం చేసిపోయినాడప్ప అంటే చెట్టు కింద ఉండవు, నువ్వేం బేకలేదని మంచిది పెద్దది అది. ఈయనకి ఎవరు దాని మీద హస్తక్షేపం చేయరు కదా. మళ్ళీ భూమి కొను మఠం కానీ అది ఎవరికి ఇస్తావని పైలానే తీసుకున్నప్పుడే అంటారు ఎవరికైతుంది, ఎవరికి ఇస్తాడు, నువ్వు చేసినావు నీకే. ఒక్కటి చెప్తా, మఠంకి మందిరంలోకి ఇచ్చింది అన్నటికి నాది అనరాదు, అడగరాదు, అడిగితే అపరాధం పాపము కేసు అవుతుంది. ఇప్పుడు ఇట్లా పై చూసుకుని గవర్నమెంటే రాసింది. వీళ్ళు ఇచ్చి అడుగుతారు స్వామిలను నికచ్చి ఇచ్చిందాన్ని అడిగితే కేసు వేస్తారు, రాసిచ్చింది. ఒక్కటి అది ఉండని. రెండోది ఏమంటే ఇచ్చింది నాదంటే పాపం వస్తుంది, ఆ సంబంధం పోతుంది. ఎప్పుడన్నా రాదు. ఇయ్యలే, నిలబడలే, చెయ్యాలే, అది చేసినంత నీకు వస్తుంది. ఆడ నువ్వు ఒక్కటి ఇచ్చినట్లు 10 వస్తాయి. అది కానీ దాన్ని తినాలే, ఎవరికడని తెచ్చి మాకి తింటామో అంటే ఇవన్నీ పని దొంగలు కొడుకు. ఆధ్యాత్మిక మాటలు ఆడేటిది, గురువులు అంటే తిరిగేటిది, దుష్టత పని చేసేటిది. అట్లా సంగతి గుణ ఉంటే ఏమవుతుందంటే గురువు పేరు కూడా అర్థమవుతుంది. తో దానికి అటువంటి వాళ్ళని పైలు ఇడిచిపెట్టాలి. నేను ఇడవనికి లేటా, నాకు ఇడవనికి లేటా అట్లటోళ్ళని పేర్లు సజ్జను ఉండదంతా దుర్జన దుష్ట. ఎట్లా దుర్యోధనకి సుయోధన అంటుండేవాడు అమ్మ, అట్లా ఉండరా. అది ఏమవుతుంది తప్పంటే ఏ సాంప్రదాయంకి యా మతంకి యా మఠంకి యా ఊరికి మంచిది కాదు. అట్లా తోడు ఉంటే నువ్వు గడి నువ్వు దిను ఇస్తే దానం ఇవ్వకుండా దాడు ఎవరు జబర్దస్తి లేదు. మళ్ళీ నీది నీ ఇల్లు కోను, అప్పు చేసుకోను, లోన్ తెచ్చుకోను, అడిగేకోను, సమాజవి మళ్ళంటే గురువులవి ఎప్పటికీ తినరాదు, దరిద్రం వస్తుంది. సుళ్ళాటి గురువుల కాడ తీసుకొని మోసం చేసి తింటే కొన్ని ఇంటికి అంటాడోడు, ఎన్నో ఇండిడిచిపోయినోడు ఉండరు. ఎందుకంటే నేను చెప్పలేను. ఇట్లా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. వచ్చి ఏడిచేది దేనికంటే ఒకనికి దక్షిణ ఇచ్చేవానికి అన్నీ చేస్తే కోట్లు ఆస్తే ఏమి ఇచ్చిన 10,000 కట్టినాము బస్. నువ్వు తీసుకొని వచ్చి తినబెడుతుండు. నేను తినబెట్టు అనలేను, నాకు ఎవడ బెక్క దొరికితే నువ్వని అడగాను. ఇంకా అంత అయినాక చూస్తే దుడ్లు రానోడు లేదా మాటలు వేరే ఆడే. ఇంకా దానం ఇచ్చి నాన్న ఇచ్చిన నేను చేసినాను 10,000 ఇచ్చా, ఓ బంద్ చేస్తే చేసుకోప్ప అంటే ఇంకోటి ఏం చేసానప్పంటే అన్నీ ఉన్నవన్నీ పోవట్టే అప్పులా. ఇంక నేను వానికి సాయం చేయించాను, ఒక్కరు చెప్పలేను. పెళ్ళికి దుడ్లు ఇప్పించిన, బంగారు ఇప్పించిన, ఇలా పెళ్లి చేసిన, ఒక్కరు చెప్పలేను. నేను చెప్పరాదంటాను. కానీ ఈ కలియుగంలో చెప్పేయలే, ఇంకా రాసుకొని చేయలే, ఊక చేసి ఎవడు అడగడు. ఇంక నా అనుభవం చెప్తుండే ఇది. తోనికి అన్నీ చేసిన ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇచ్చలేరు. తానోడు ఇచ్చిన వాళ్ళకి అడిగలేరు. నాకు నా నుంచి ఇక్కటోడికి ఇచ్చింటే దారయ్యోడు ఓన్ని నన్ను రోడ్డు తెస్తుంది. వాడు ఇంకా అడిగలేరు. వెనక మా గురువు చెప్పినాడని. ఏం జ్ఞానిలోడు, బుద్ధివంతుడు, చదువుకున్నోడు, మహానులోడు. ఇది లేదు ఇక్కడ, కనిష్ట బుద్ధి ఉండదు ఇక్కడ. తో అదింత చేసిన మనకి వాడు ఏం చేసా అని బాగా కదా నా పనులు చేయడు గురువు అని శత్రులైన వాడు అంటవా. ఎవరెవరి నుంచి పోయినా కదా వాడిని పిలుచుకొని తినబెట్టి తాపి ఓని కలుపుకొని ఓని చెప్పినారు గిట్లాను గట్లాను ఇట్లా చేయని. ఊడు ఏమేమి చేస్తే పిలుచుకొని అంటే ఎవరు చెప్పారంటే అందరి పేరు చెప్పా. చూడరా ఉండు లేదా అంత పాడవుతుంది. అంత ఇల్లు పిల్లలంతా రోడ్లు ఉండరు. ఇవి అనుభవం ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు పేరు చెప్పాను, ఎందుకు మీకు తెలియాలని చెప్పి నేను కూడా ఇంటే కూడా తెలుసుకున్నాను అని. ఇంత రుచి కదా ఇటుపులా ఎప్పుడన్నా ఏడన్నా అని ఇటువంటి ఎన్నడూ చేరా తప్పులు అవి. దానికే అటువంటి వాళ్ళకి ఆచరణ చేయకూరి. ఏమని ఇంటి మాట్లాడకు, దగ్గర కూడా వాళ్ళ ముంగల లేగడ మూలకు దగ్గర బాగాలేదన్నట్టు కొడుకుడు
అంత నీచత్వం ఉన్నవాడు. దానికే ఊళ్ళది ఏమంటారు ఏ పర్సనల్ ఇది ఇంకోటిది జనరలా, ప్రతి ఒక్కరికి దుఃఖము ప్రతి ఒక్క కష్టం ఉండదు కదరా. ఓందేమో నువ్వు ఊరల్లో చెప్పి ఉంది జనరల్ ఇది ఎట్లా పర్సనల్ ఎట్లా తప్పులే కదా వాడు ఎవరైనా చేయండి. దానికే అటువంటి వాళ్ళని మాత్రం సంగతం చేయకరి, గురుబంధులు అనక్కరి, నమ్మక్కర్రి. మేమేమైనా విషయాలు చెప్పకరు, ఓడుకుంటారు వాడు. అందరూ ఓడుకున్నారు. నాకు ఇప్పుడు వాడు అడిగితే నాకు ఇసబడేది పైసలు వస్తాయి. దానికే ఈతను ఏం చెప్తాడంటే అట్లా దుష్టత చేసి తల్లిదండ్రులు నిలగొట్టినోడు ఉంటారు, జాయిదాత్ కోరంకి గురువులను నిలగొట్టినోడు ఉండరు, బట్టలు దోచినోడు ఉండరు, గురువులను బదనాం చేసినోడు ఉండరు. ఇప్పుడు రజనీష్ది తాను ఆశ్రమల ఇప్పుడు ఏమంటారు కొత్త, అతనికి మేము అమెరికాలో అతను తిన్నికి ఇస్తుంటేమి, అతని ప్రవచనం చెప్తుంటే అతనికి మేము బట్టలు ఇస్తుంటేమి తిప్పుతుంటేమి, అతను మా నౌకరుండి అంటారు. అతన్ని మఠాధీశుడు నౌకరు ఉంటాడా? మన నౌకరుంటే అతని పోట్లు ఎందుకు, అతని పూజ ఎందుకు, అని సమాధి ఎందుకు పెడుతూ అతనిది జాగా కొరంగి చూడు. జాగా ఉన్నది ఒక్కటి చెప్పేది ఒక్కటి. ఎందుకంటే సత్యం తెలుసుకునేకి ఇప్పుడు ఎవరికి టైం లేదు. బయట ఏం 10 మంది చెప్తారో అదే అనుకుంటారు. గురువులు నోరు బంద్ చేసుకుంటారు అనరాదని. దాని నుంచి జగ్గి మోసమవుతుంది అనాలే. సత్యం ఏది ఉండదు బయటికి కూడా. నీవు తప్పు చేస్తే ప్రాయశ్చిత్తి చేయి, గోడు దుష్టుల కాడెందుకు నింద చేసుకున్నాలే చేయరాదు అని శంకరాచార్య శిష్యుడు ఏమంటాడంటే తదపిన ముంచేది ఆశాపాశ. ఆలు పిల్లలు ఎల్లగొట్టినా కూడా నీవు ఏం రాడక తింటుండవు, దేవిని ధ్యానం చేయవా. ఒకవేళ మహాయోగి అయి కూడా కుకున్నా ఆ ధ్యానం చేయి, ఊక నీవు యాక్టింగ్ చేయకు, ఊక నటనం చేయకో. ఆ పరమాత్మని ధ్యానించడు చూడు. ఏమిడిది తదపిన ముంచేది ఆశాపాశ. యముడు వచ్చి తీసుకుపోకిన ముందు, దేయం కోకిన ముందు, మరణం కింద ముందు ఆ నిర్గుణ నిరాకారమైన పరమతత్వంని తెలుసుకుని ముక్తుడావు అనేక్కడికే ముగిస్తాం. జయ జయ గురుమంగళం పార్వతీపతీశ్వరరా మహాదేవ్.